హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ అప్డేట్స్ కావచ్చు, ప్రతిదీ అయితే అందిస్తున్నాను. చాలామంది మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూడకుంటే వీటిని చూసి వీటికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను unacademy ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్రకు చెందినటువంటి క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా హిస్టరీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే చెప్తున్నాను. సో ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30కి మీకు హిస్టరీకి సంబంధించిన క్లాస్ ఉంటుంది. 7 to 8 ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో మీరు జస్ట్ వీటిని unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే అటెంప్ట్ చేయవచ్చు. ఇవి ఫ్రీ క్లాసెస్. యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కాండి. అక్కడ APPSC TSPSC కేటగిరీని ఎంచుకొని సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కాండి. అక్కడ వీడియోస్ ఓపెన్ చేసేటప్పుడు SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఆ వీడియోస్ని అయితే అన్లాక్ చేయవచ్చు. ఇంకా unacademyలో APPSC TSPSC సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ చూడవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 6 monthsకు 1 month ఆఫర్, 24 monthsకు 3 months మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే అట్లా ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ మీరు వాటికి సంబంధించిన బ్యాచ్ కోర్స్ చూడవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి లక్ష్యం బ్యాచ్ కావచ్చు, SI కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచ్ కోర్సెస్, అదేవిధంగా ఫ్రీ మాక్ టెస్ట్ కూడా దీనిలో కండక్ట్ చేస్తారు. వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఫ్రీ స్కాలర్షిప్స్ కూడా పొందవచ్చు. ఇంకా దీనిలో యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు unacademy యూట్యూబ్ ఛానల్లో. దీనిలో మీరు ప్రైజెస్ కనుక చూసినట్లయితే ఫర్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మన కోడ్ కనుక యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మనకు అన్ని జిల్లాల నుంచి KGVBలో ఉన్నటువంటి ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి తాత్కాలిక పద్ధతిలో నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి నేను వీడియో చేశాను. చాలామంది అభ్యర్థులు కొన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే అడిగారు. సో మరికొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన లిస్ట్ అయితే నా దగ్గర అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు అయితే ఇప్పుడు నేను చెప్తాను. అండ్ దీనికి సంబంధించినటువంటి PDF లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది భద్రాద్రి కొత్తగూడెం గురించి అయితే అడిగారు. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకా కొంతమంది సో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అడగడం జరిగింది. మనకు అది కూడా మన దగ్గరకు అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల సంబంధించినటువంటి లిస్టు, అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి లిస్టు కావచ్చు, అండ్ కరీంనగర్ సంబంధించినటువంటి లిస్టు, ఇంకా అదే కాకుండా భువనగిరి, ఇట్లా మొత్తం దాదాపుగా చాలా జిల్లాలకు సంబంధించి పెద్దపల్లి డిస్టిక్ సంబంధించి చాలా మంది అభ్యర్థులను అడగడం జరిగింది. ఇక పెద్దపల్లికి సంబంధించినటువంటి వేకెన్సీస్ PDF కూడా మీకైతే అందించడం జరుగుతుంది. సో ఇట్లా దాదాపుగా ఒక 20 దాకా దీనిలో అయితే ఉన్నాయి. 20 డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలకు సంబంధించి మనకి ఏదైతే ఈ KGBVలో ఉన్నటువంటి వేకెన్సీస్ PDF సంబంధించినటువంటి ఈ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అభ్యర్థులు చాలా మంది అయితే అడగడం జరిగింది. సో దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. దీనిలో మిస్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఏమైనా ఉంటే ఫర్దర్గా వచ్చేటువంటి కమింగ్ వీడియోస్లో మీకు దాన్ని అయితే అందించడం జరుగుతుంది. లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి వేకెన్సీ వివరాలు చూసి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఈ మంత్ 11th లోపు మీరైతే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను పూర్తి వివరాలు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ వివరాలు కావాలంటే ఆ వీడియో చూసి దానికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు byju వాళ్ళు ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పేసి BDA ఉద్యోగాలకు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. సో వీటికి ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా మీ మొబైల్ ద్వారా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. మొదటగా మీకు 2 months ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 months అనేటువంటి మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ కింద 2 months పర్ మంత్ చొప్పున 25,000 రూపీస్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో 7 lakhs per annum అనేటువంటి శాలరీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు కనుక చూసుకుంటే మనకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే వీటికి సంబంధించి మీకు డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటుగా మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి కొంత అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవి సేల్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వాటికి సంబంధించి మీకు స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చే విధంగా మీకైతే నాలెడ్జ్ ఉండాలి. ఇంకా అదేవిధంగా సేల్స్ రంగంలో కొంత స్కిల్స్ అనేది ఉండాలి. ఇంకా అదే కాకుండా
ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మీకు ఎడ్యుకేషన్ సంబంధించి వాటిని ప్రజెంట్ చేసే ఆ సేల్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సేల్స్ టార్గెట్ను మీరు ప్రజెంట్ చేసే విధంగా కూడా అటువంటి స్కిల్స్ ఉండాలని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇంకా వాటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. జాబ్ రోల్ అనేది మీరు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మన సంత తెలంగాణలో చేయవలసి ఉంటుంది, కొన్ని మన నియర్ బై డిస్ట్రిక్ట్స్లో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ లాంటి ప్లేస్ అయితే ఇచ్చారు. మీకు తెలుగు రావాలి, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా రావాలి. ఎందుకంటే మన తెలంగాణలో కనుక తెలుగు అనేది కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇదే పేజ్లో మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో మీకు అప్లై హియర్ అనేటువంటి బటన్ కనబడుతుంది. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వండి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్, తర్వాత మీ యొక్క సిటీ, మీరు ఎక్కడి నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు డిఫాల్ట్గా మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్లేసెస్ హైదరాబాద్ ఉంది, అదేవిధంగా వరంగల్ ఉంది. ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ ఉంది, అండ్ నెక్స్ట్ లాస్ట్లో వరంగల్ కూడా ఉంది. మీరు ఏదైనా ఒకటి ఇక్కడ చూస్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు. ఇంకా ఏపీకి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను వరంగల్ కనుక చేసినట్లయితే వరంగల్లో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతుంది. ఇక్కడ కరీంనగర్ కావచ్చు, మళ్ళీ ఖమ్మము, అండ్ ఇట్లా ప్లేసెస్ అయితే అడుగుతుంది. సో మీ ఇష్టం ఉన్నటువంటి ప్లేస్ని మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 5 MB అంటే తక్కువ ఉండేటట్టు మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఏదైతే మీ గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ మీరు దాన్ని అప్లోడ్ చేసేయండి. తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ అప్లై అని చెప్పేసి కొడితే సో అది సబ్మిట్ కావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు మీకు అయితే కాంటాక్ట్ కావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ పీరియడ్ 2 months ఇస్తారు. తర్వాత దానికి సంబంధించినటువంటి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేయండి. తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది వాళ్ళు చెప్తారు. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మరొక నిరుద్యోగి ప్రాణం తీసుకుంటూ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఉరివేసుకున్నటువంటి రాకేష్ యాదవ్, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం అంటే ఇక్కడ మరొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక న్యూస్ చూడవచ్చు. మరొక నిరుద్యోగి ప్రాణం తీసుకుంటూ ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెల్లాపూర్ వార్డులో ఆదివారం జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 22 years ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థి సో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. సో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాబ్ కోసం చాలా రోజులుగా తిరిగాడు. సో ఎక్కడ జాబ్ దొరకపోవడంతో ఉరి వేసుకున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఎత్తడం జరిగింది. ఇది మనకు దుబ్బాకకు సంబంధించి మరొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు చూడవచ్చు తెలంగాణలో. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనకు ఒక సెంట్రల్ స్కిల్ బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ మొత్తం 60 పోస్టులు అయితే ఉన్నాయి. వాటి మనకు ఒప్పంద ప్రాతిపదికన, కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్తో వీటి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటితో పాటుగా మీకు 35 years లోపు ఏజ్ అనేది ఉండాలి. ఈమెయిల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. November 17th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు సెంట్రల్ స్కిల్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించిన PDF మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి PDF షేర్ చేయండి అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. నేను దీనికి ఈ వీడియో కింద 1 hourలో అప్డేట్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ కాండి. ఇంకా నావెల్ డాక్ యార్డ్లో మనకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. 275 అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ బోర్డు నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా అప్రెంటిషిప్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే వారు దీన్ని చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే 90 రీసెర్చ్ మేనేజ్మెంట్ ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో భారత ప్రభుత్వ వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది మనకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కింద చూడవచ్చు. సో దీనిలో మొత్తం మనకు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. PhD డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. సో అనుభవం అనేది అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మీకు దీని యొక్క ఎంపిక విధానం అనేటువంటి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే ఉంటుంది. సో PhD చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 6 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుల నియామకాలు లేవంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన అప్డేట్. సింగరేణిలో పెరిగిపోతున్నటువంటి ప్రైవేట్ గార్డులు, S&PCలో TBGKS
సంఘ అనేది పెత్తనం అని చెప్పేసి చూడవచ్చు. సో ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటున్నారు, వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు, ఏదైతే సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన నియామకాలు చేపట్టట్లేదు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇది భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి టోటల్ ఏ విధంగా ఉంది, దీనిలో ఇప్పటివరకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ప్రైవేట్ వర్కర్స్ ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇండియన్ పోస్ట్లో మనకి ఏదైతే పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి వెళ్ళి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. జస్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. November 20 వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా సెంట్రల్ స్కిల్ బోర్డ్ కింద ఇంతకుముందు అక్కడ ఇచ్చినటువంటి కాకుండా మరొక నోటిఫికేషన్ కూడా ఉంది. 10 వేకెన్సీస్ సంబంధించి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయో తెలుస్తుంది. ఒకసారి అయితే మీరు చూడండి. పదోన్నతులు లేవు, పనికి గుర్తింపు లేదంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ట్రేసా కార్యవర్గ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన. సో ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ ఉద్యోగాలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ ప్రభుత్వం చేపట్టలేదు, పనికి గుర్తింపు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ వారి యొక్క ఆందోళన చేపట్టినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ 23న సిపి గేట్ సీట్ల కేటాయింపు అని చెప్పి చూడవచ్చు. సో సిపి గేట్కి సంబంధించి సీట్ల మొదటి విడత కౌన్సిలింగ్ అనేది 23rd నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. వాటికి సంబంధించిన డేట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. వెబ్ కౌన్సిలింగ్ వివరాలు ఇచ్చారు. ఇంకా అదే కాకుండా కెమిస్ట్రీలో జేఆర్ఎఫ్కు దరఖాస్తులకు సంబంధించిన డేట్ వచ్చింది. 12 నుంచి ఎంబీఏ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. వాల్యుయేషన్కు అధ్యాపకులు రావాల్సిందే ఇంటర్ బోర్డు. సో ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్కు అధ్యాపకులు రావాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వచ్చు. ఇక మిగతా వాటి గురించి ఆల్రెడీ మనం అన్ని చూసాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కు 100 రూపీస్ చెల్లించి లాస్ట్ 10 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ మీరు పొందవచ్చు. దాని స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ పంపిస్తే మీకు 1 to 2 hours పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.